సమస్త విశ్వమును సృష్టించి పోషించి లయము చేసుకునే పరంధాముడు జగన్నాథుడైన శ్రీహరిని వర్ణించే శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా కురురాజైన ధృతరాష్ట్రుని కొలువులో ఉన్న విదురుడు కౌరవరాజుతో సాక్షాత్ శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతిగా ఉన్నాడని, అందువలన పాండవులతో వైరము తగదని, అది కౌరవులకు క్షేమము కాదని ఈ విధముగా హితోపదేశమును చేయుచున్నాడు. ఏ పరమేశుచే జగములి సచరాచర కోటితో సముద్దీపితమయ్యే ఈ విభుని దివ్య కళాంసజులబ్జ గర్భ గౌరీపతి ముఖ్య దేవముని బృందములు ఎవ్వడనంతుడు అచ్యుతుండా పురుషోత్తముడు కరుణాంబుధి కృష్ణుడు నో నరేశ్వర. ఓ కౌరవేశ్వర, పాండవులతో వైరము ఉచితము కాదు. నీవు దుర్యోధనుడు పలుకుచున్న ప్రగల్భపూరితమైన పలుకులను విని భ్రమపడవద్దు. ఏ పరంధామునిచే సృష్టించబడి ఈ చరాచర జీవకోటితో ఉన్న సమస్త విశ్వము ప్రకాశించుచున్నదో, ఏ విభుని నుండి బ్రహ్మ రుద్రుడు మొదలైన దేవతా ప్రముఖులు మునిశ్రేష్ఠులు ఉద్భవించారో, ఎవరు అనంతుడు అచ్యుతుడు పురుషోత్తముడని కీర్తించబడుతున్నాడో, కరుణాసముద్రుడైన ఆ శ్రీకృష్ణుడు పాండవ పక్షమున ఉండగా వారినెవరూ ఏమీ చేయలేరు. తీర్థయాత్రలను చేసి వస్తున్న సమయములో విదురుడు దారిలో ఉద్ధవుని కలుసుకున్నాడు. వారిద్దరి మధ్య పరంధాముడైన శ్రీకృష్ణుని ప్రస్తావన వచ్చింది. ఆయన యొక్క గొప్పతనమును గురించి వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఆ సమయములో శ్రీకృష్ణుని బాల్యమును గురించి ఉద్ధవుడు విదురునితో పలికిన పలుకులివి. శ్రీరమణీ మనోవిభుడు సింహకిశోరము బోలి లీల కౌమారదశన్ రమా విమల మందిరముంబురించుగోతతిన్ వారకమేపుచున్ దరళ వంశ స్ఫుట మాధురీ సుధాసారము చేత గోపజన సంఘములన్ ముదమందజేయుచున్. శ్రీరమణి శ్రీ లక్ష్మీ మనోహరుడైన శ్రీహరి తన కౌమార దశలో అనగా బాల్యావస్థలో ఒక సింహ కిశోరములాగా చెంగు చెంగున గంతులు వేస్తూ గోవులను ప్రతి దినము మేతకు తీసుకుని వెళ్ళుచు మధుర సుధారసము ఉట్టిపడేటట్లుగా తన మనోహరమైన వేణునాదముతో ఇతర గోపాలులకు ఎంతో సంతోషమును కూర్చుచుండెను. మరికొన్ని పద్యములు వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో